ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 6. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 16 మరియు 17 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క కృప, పరలోకపు మహిమ మిమ్మలను ఆదరించునుగాక. ఈరోజు దేవుడు ఒక విశేషమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడబోచున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో దేవుడు అద్భుతమైన రీతిలో మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారు. నేను నింపుదును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మన దేవునికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 973 పేర్లు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి పేరు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కనిపిస్తుంది. నేను నింపుదును. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం దేవునికి ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టవచ్చు. అదేమిటంటే నింపువాడు. నింపబడుట అనేది ఎంత గొప్ప ధన్యత! ఎవరైనా లేమిలో, ఖాళీగా, శూన్యం కలిగి ఉండడం ఇష్టపడతారా? ఎవరు కూడా ఇష్టపడరు. సమృద్ధిగా ఉండాలని, సమృద్ధిగా పంటలు పండాలని, సమృద్ధిగా అనేక విధములైన భాగ్యములు పొందాలని ఆశిస్తారు. ఈ మాటలు వింటున్న మీరు సమృద్ధిగా ఉండాలని కోరుచున్నారు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరచుదును అన్నాడైనా. కాబట్టి నింపబడాలి, సమృద్ధిగా నేను ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని నింపాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. వానాకాలంలో విస్తారంగా వర్షములు కురుస్తాయి. చెరువులు, వాగులు, సెలయేర్లు నిండిపోతాయి. ఎక్కడో కొండల్లో కురిసినటువంటి వర్షం చిన్న చిన్న పిల్ల కాలువలుగా మారి ఒక పెద్ద నదిగా అది ఏర్పడి పరవలు త్రొక్కుతూ అది పరుగులు పెడుతుంది. అలాంటి సన్నివేశాలను చూడడం మన కంటికి ఇంపుగా అనిపిస్తుంది. చెరువులు కూడా ఎండాకాలం ఎండిపోయి ఆ నేల నెరలి విడిచి కనిపిస్తుంటుంది. చూడడానికి మనకంత సంతోషం అనిపించదు. అయితే ఆకాశం మేఘంతో నింపబడి విస్తారంగా వర్షం కురిసినప్పుడు ఆ చెరువు జలకళతో అది ఆనందాన్ని మనకు పంచి ఇస్తుంది. చేపలు, జలచరాలు సంతోషిస్తాయి. ఆ చెరువు చుట్టూ పచ్చని లతలు నేల మీద తివాచిలాగా పరిచినట్టు కనిపిస్తాయి. ఆకాశపు పక్షులు ఆ నీళ్ళ మీద ఆడుతూ ఉంటాయి. ఎప్పుడైతే చెరువు నింపబడిందో అన్ని జలచరాలు, జీవులు సంతోషించడం ప్రారంభించినాయి. దేవుడు నింపినప్పుడు మనం సంతోషిస్తాం. ఈరోజు దేవుడు మిమ్మల్ని నింపడానికే ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను వారిని నింపుదును అంటున్నాడు.
లేమిలో ఉన్నావా? బాధలో ఉన్నావా? నీ శరీరంలో నిస్సత్తువ కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను నింపాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇది కడవరి వర్షాకాలం. ఈ కడవరి వర్షాకాలంలో దేవుడు ప్రపంచవ్యాప్తంగా బలమైనటువంటి వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఇప్పటికే అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. అవి ఉజ్జీవపు జల్లులు. అయితే కొద్ది దినాలలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు కడవరి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. ప్రతి సంఘం నింపబడుతుంది. దేవుని ఆత్మచేత నింపబడిన సంఘం, దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమతో నింపబడి వారు ఆనందిస్తారు. దేవుని వాక్యం పరమగీతం 2వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చెను, పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమంతా పువ్వులు పూస్తున్నాయి, పావుర స్వరం వినబడుతుంది. రకరకాల పిట్టలు కోలాహలం చేస్తుండగా ఆ కోలాహలం మధ్యలో ఒక మధురమైన స్వరం వినిపిస్తుంది. ఆ మధురమైన స్వరం మరేమిటో కాదు, అది మన పరిశుద్ధాత్మని యొక్క స్వరం. ఆ స్వరాన్ని మనం ఎల్లప్పుడూ వినాలి. ఆ స్వరాన్ని విన్నప్పుడు నీ మార్గం సరళం చేయబడుతుంది. ఆ స్వరాన్ని విన్నప్పుడు నీ అడ్డములు పడగొట్టబడతాయి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. మన దేవుడు మనల్ని నింపువాడు, సమస్తమును నింపువాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీకు తెలుసు కదా. ఆయన అన్నాడు, ఇదిగో ఆ రాతి బాణలలో మీరు నీళ్లను నింపుడి. ఆ పరిచారకులు ప్రభు చెప్పినట్టుగానే ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపివేశారు. వారు ఆ విందు ప్రధాని యొద్దకు ఆ నీళ్లను తీసుకొని వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు ప్రభు మాటకు వారు విధేయులై ఆ నీళ్లను తీసుకొని వెళ్తున్నారు. వెంటనే ఆ నీళ్లు ద్రాక్ష రసముగా మారిపోయినాయి. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఖాళీ పాత్రల్ని మనం తెచ్చిపెడతామో అప్పుడు ప్రభు నింపడం ప్రారంభిస్తాడు. ఆయన నింపువాడు. దావీదు దేవుని గురించి ఇలా చెప్పాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఈ గిన్నెని నింపింది ఎవరు? మరెవరో కాదు, దేవుడే దావీదు యొక్క గిన్నెను నింపివేశాడు. దేవుడు గిన్నెను నింపువానిగా కనబడుతున్నాడు. ఒక సీనియర్ దైవజనుడు ఇలా అన్నాడు, దేవుడు నింపుతాడు, లోకం కూడా నింపుతుంది అన్నాడు. అలా చెప్పి ఇంకొక మాట చెప్పారు, లోకం నింపిన గిన్నె దొర్లి కారుతుంది, దేవుడు నింపిన గిన్నె నిండి పొర్లుతుంది. అవును దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నింపడం మొదలు పెడితే ఆ గిన్నె నిండి పొర్లి పారుతుంది. లోకం నింపితే మనం దొర్లి కారిపోతాం. ఈరోజు మిమ్మల్ని దేవుడు నింపాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరు అడుగుతారా దేవుణ్ణి, ప్రభువా నన్ను నింపండి, నేనొక ఖాళీ గిన్నెను, మీరు నన్ను నింపితే నీ మహిమ కొరకు నేను నింపబడి వాడబడతాను, నీ మహిమ కొరకు నేను నిలబడతాను అని మీరు ప్రార్థించండి. తప్పకుండా దేవుని కృపను మీరు అనుభవపూర్వకంగా ఎరిగి దేవునికి మహిమను తెస్తారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి,
మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఒక క్రొత్త దినములోకి తీసుకుని వచ్చి, ప్రభువా, ఈ ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఈ వాగ్దానము కొరకై వందనాలు. నీవు మమ్ములని నింపుచున్నందుకై వందనాలు. మా శరీరంలో ఆరోగ్యాన్ని, మా మనస్సులో సమాధానాన్ని, మా ఆత్మలో అద్భుతమైనటువంటి కృపను మీరు నింపండి. ఈ దినమున మేము నింపబడి మీ నామానికి మహిమ తెచ్చువారముగా పరిశుద్ధాత్ముడా మమ్మలను నిలబెట్టుమని అడుగుచుంటున్నాం. మా ప్రియులను, వారి యొక్క కుటుంబాలను మీరు నింపి వర్ధిల్ల చేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.